వేసవి తాపం నుంచి ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనం కలిగించేందుకు ఒడిషా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. భువనేశ్వర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసే ట్రాఫిక్ పోలీసుల కోసం ఏసీ హెల్మెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఎండల్లో కష్టపడే పోలీసుల కోసం ప్రయోగాత్మకంగా వీటిని ప్రవేశపెట్టినట్లుగా భువనేశ్వర్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని సింగపూర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో చోరీ జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాత్రి సమయంలో తాళాలు పగలగొట్టి ఆలయంలోకి చొరబడిన దొంగలు 2 హుండీల్లోని దాదాపు 3,000 రూపాయల నగదును దొంగిలించారని గుడి పూజారి లింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సరిహద్దులో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో వడగాల్పులు తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పలు చోట్ల 41 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.